దగ్గరికి వెళ్దాం. రాఘవ, ప్రస్తుతం ఏదైతే కుంభ మేళాకు సంబంధించింది, కుంభ మేళా తన ఆఖరి దశలో వెళ్ది. అక్కడ పుణ్యస్థానాలకు సంబంధించింది శివరాత్రి నాడు లాస్ట్ 26th నాడు పెద్ద ఎత్తున కుంభమేళాలో అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్దాపుగా 45,000 పోలీస్ ఫోర్స్తో దర్దాపుగా 10,000 ఎకరాలకు సంబంధించిన పూర్తి ఆక్యుపేషన్తో దర్దాపుగా 55 పోలీస్ స్టేషన్లు అక్కడ నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కుంభమేళాకు సంబంధించినవి అక్కడ ఏఐతోని నిఘా పెడతాము, సులభంగా శివరాత్రి నాడు పూజలు నిర్వహించడానికి, స్నానాలు చేయడానికి మేము ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, అలాగే ఎంతమంది భక్తులు అక్కడ వెళ్ళే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అయితే సార్, మహా ప్రయోగ రాజా కుంభమేళాల దేశంతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా ప్రపంచంలో కూడా మరో అరుదైన రికార్డు దాని చేరు దాంట్లో చెప్పుకోవచ్చు. అంటే మొన్న ఒక శనివారం నాడే ఒక రోజు 1.29 కోట్ల మంది కూడా భక్తులకు స్థానం ఆచరించారు. దీంతో ఇప్పటి వరకు గణాంకాల లెక్క ప్రకారం అయితే 60.2 కోట్ల మంది పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది. అంటే ఉత్తరప్రదేశ్ ప్రకటించింది అంటే ఇంకా 4 రోజుల సమయం ఉంది. శివరాత్రి రోజు ఇంకా ఎక్కువ వస్తారని ఉంది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మట్టికి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. దానికి మించినంగా 20 కోట్ల మంది అదనంగా ఇప్పటికే వచ్చారు. అంటే దాదాపు 70 కోట్ల మంది రావచ్చు. కుంభమేళాలు అయిపోయిన సమయానికి కూడా 70 కోట్ల మంది రావచ్చు అని కూడా వాళ్ళకి అంచనాలు కూడా వేశారు. అయితే ఈ అంచనాల ప్రకారమే ఫిబ్రవరి 26 నాటికి భక్తుల సంఖ్య ఇంకా పెరగవచ్చు. అంటే శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు కూడా పుణ్యస్థానాలు ఆచరించవచ్చు. అందుకని దానికి సంబంధించి ఇంకా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంటే డ్రోన్ కెమెరాతో పాటు ఏఐ సాయంతో పాటు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అనుసంధానం చేసి అని ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అక్కడికి తక్షణమే పోలీస్ సిబ్బంది పోయి దాని సమీకరణ అసలు ఏ విధంగా ఉంది, లేకపోతే ట్రాఫిక్ ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అక్కడికప్పుడు క్లియరెన్స్ కూడా చేసే సందర్భంలో కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు వీటి మీద. ఎందుకంటే మన ఈ మధ్య తొక్కిసలాట జరగటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి, సంఘటనలు కూడా జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సీఎం కూడా దగ్గరుండి ప్రతిదీ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఇంకా ఇటువంటి సంఘటనలు మరి ఎక్కడ జరగకూడదు. నిఘా కెమెరాలతోటి ఎక్కడికక్కడికే నిఘా కెమెరాలు చేయాలి. ఏఐ సాయంతో తీసుకొని మీరు డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే సుమారుగా 45,000 మంది సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఉపయోగించుకొని ఇంకా ఏమైనా కావాలంటే అదనపు సిబ్బంది కూడా ఉపయోగించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మహాకుంభమేళ యాత్ర కూడా పూర్తిగా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా నిర్వహించాలనే పెద్ద ఎత్తున కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా చెప్పారు. అదిగాక దీనికి సంబంధించిన కూడా మన ప్రధానమంత్రి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయమన్నారు. ఎందుకంటే ప్రముఖులు కూడా ఈ పుణ్యస్థానాలు ఆచరించడానికి ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖులు ఆచరించారు. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కానీ, ఏపీ నుంచి కానీ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ, రాష్ట్ర గవర్నర్లు కానీ దాని స్థానమంతరించడానికి కూడా పుణ్యస్థానం ఆచరించడానికి కూడా ఎంతో మంది వచ్చారు. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతం ఏదన్నదో అక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున సమస్యగా మారింది. ట్రాఫిక్ క్లియరెన్స్ కావడానికే గంటలు కాదు దినాలు, ఒక్కొక్క 2-3 రోజులు జరుగుతున్నాయి అక్కడ. ఆ నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపుగా 150 నుండి 200 కిలోమీటర్ల మేరకు ఈ మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది అన్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ దానికి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది, దేన్ని క్లియరెన్స్ చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి? ఈ ట్రాఫిక్ కిలోమీటర్ 100 నుంచి 150 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ సంబంధించిందని కూడా ఈ యొక్క అధికారులు కూడా గుర్తించారు. ఈ అధికారులు గుర్తించడం వల్ల ప్రత్యేకంగా డ్రోన్ కెమెరా ఏఐతో సహాయంతో కూడా ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలి, ఎక్కడెక్కడిగా ట్రాఫిక్ ఆగింది ఆ సందర్భంలో అక్కడ పోయి డ్రోన్ కెమెరాలతో పాటు అధికారులు వెంటనే పంపించి ఆ క్లియరెన్స్ అనేది వెంటనే చేస్తుందని కూడా యూపీ ప్రభుత్వం కూడా ముందంజలో ఉందని. ఇప్పుడంటే గతంలో
కన్నా ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ కూడా గత 20 రోజుల నుంచి కన్నా ఇప్పుడు 4 రోజుల క్రితం కూడా 4 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సంబంధించి ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఎందుకు ఈ డ్రోన్ కెమెరా చూసి ఎక్కడ ఆగింది, మరి ఏ సెంటర్ లో ఆగింది, ఆ సెంటర్ కి వెళ్ళి మీరు క్లియరెన్స్ చేసి గమ్యస్థానానికి కూడా చేరుకోవాలి. ఏమైనా ఆటంకులు ఇబ్బందులు ఉంటే ప్రత్యేక వాహనాలు కూడా పెట్టించి కూడా ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ వేరే విధంగా వాహనాలు తెప్పించి కూడా దాని పుణ్యస్థానాన్ని ఆచరించే భక్తులకు కూడా దాన్ని చేరువలో కూడా ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఈ డ్రోను ప్లస్ ఏఐ సాయంతో పాటు ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాలు ప్రతి పోలీసునికి సీసీ కెమెరాలు పెట్టాడు, చేతి కెమెరాలతో. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ సంబంధించి అధికారులకి చేరవేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించింది ఇంకా కొద్దిమంది సిబ్బంది వచ్చా కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయొచ్చు అనే అధికారులకు సంబంధిత ప్రతి అధికారితో ఇప్పటికప్పుడు అనుసంధానం చేశారు. ఎందుకంటే ఇదంతా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దగ్గరుండి కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ ఆదిత్యనాథ్ కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఆ ప్రదేశంలో కూడా అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు కొద్దిగా మార్పు చెందిందని కూడా చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవ. మనం ఒకసారి